భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 16 శ్లోకం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజ్జీవతి. అనువాదం: ఈ విధంగా స్థాపించబడిన యజ్ఞ ఆధారిత జీవన చక్రాన్ని అనుసరించని వాడు పాపమయమైన జీవితం గడుపుతాడు. అతడు ఇంద్రియ సుఖాలలో మునిగిపోయి అర్ధరహితంగా జీవిస్తాడు. వివరణ: కృష్ణుడు ఇక్కడ ఒక గట్టి హెచ్చరిక ఇస్తున్నాడు. ప్రకృతితో సమాజంతో ఉన్న పరస్పర మార్పిడి చక్రాన్ని విరిచేసేవారు తమ జీవితాన్ని పాపమయం చేసుకుంటారు. యజ్ఞ భావన లేకుండా కేవలం స్వార్థపు ఇంద్రియ సుఖాలకే కట్టుబడితే ఆ జీవితం వ్యర్థమవుతుంది. ఇది భగవద్గీతలో జీవితం పంచుకునేంత వరకు మాత్రమే అర్థవంతం అనే భావాన్ని స్పష్టం చేస్తుంది. తాత్విక సందేశం: ప్రకృతి చక్రాన్ని గౌరవించని స్వార్థ జీవితం చివరికి ఖాళీగా మిగులుతుంది. యజ్ఞం అనుసరించడం అనేది కేవలం మతపరమైన కర్మ కాదు, అది మనం సమాజంలో ఇచ్చిపుచ్చుకునే ధర్మం. ఉదాహరణ: ఒక చెరువులోని నీటిని గ్రామం మొత్తం వాడుతుంది, కానీ ఎవరో ఒకరు ఆ చెరువు నీటిని దుర్వినియోగం చేసి తిరిగి నింపే కర్తవ్యాన్ని చేయకపోతే చివరికి ఆ చెరువు ఎండిపోతుంది. అలానే ప్రకృతితో ఇచ్చిపుచ్చుకునే జీవన చక్రం కూడా నిలిచిపోతుంది. ఎండ్ నోట్: భగవద్గీత మనకు చెబుతున్నది, జీవితం కేవలం మన కోసమే కాదు, ప్రకృతితో సమాజంతో ఇచ్చిపుచ్చుకునే చక్రంలోనే మన నిజమైన అర్థం ఉంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.